లోకాన్నంతటినీ రక్షించే ఆ పరమాత్మకే దిష్టి తగులుతుందని భయపడి సాక్షాత్తు ఆ దేవాది దేవునికే రక్ష పెట్టిన భక్తుడు ఎవరో తెలుసా? ఆయన భక్తి ముందు భగవంతుడు కూడా పసివాడైపోయాడు. ఆయనే విష్ణుచిత్తుడు. మధురై రాజు పెట్టిన వేదాంత సభలో విష్ణుచిత్తుల వారు వైష్ణవాన్ని స్థాపించారు. దాంతో ఆనందించిన రాజు వారిని ఏనుగుపై ఊరేగించారు. ఆయన పాండిత్యానికి మెచ్చి దైవమే స్వయంగా గరుడ వాహనంపై ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. అందరూ దేవాది దేవుణ్ణి చూసి మొక్కుతుంటే విష్ణుచిత్తుల వారు మాత్రం కంగారు పడ్డారు. ఎందుకో తెలుసా? అబ్బా, నా స్వామి ఎంత అందంగా ఉన్నాడు, ఈ లోకపు కళ్ళు ఆయనపై పడితే దిష్టి తగులుతుందేమో, ఆయనకు ఏమైనా అవుతుందేమో అని ఒక తండ్రిలా భయపడ్డారు. వెంటనే ఏనుగు మెడలోని గంటలతో తాళం వేస్తూ పల్లాండు పాడాడు. అంటే 10,000 ఏళ్ళు చల్లగా ఉండు స్వామి అని ఆ దేవుణ్ణే దీవించారు. లోకమంతా దేవుణ్ణి వరాలు అడుగుతుంది, కానీ ఈయన మాత్రం దేవుడు చల్లగా ఉండాలని కోరుకున్నాడు. దేవునికే తండ్రిలా మారి రక్ష కోరారు. కాబట్టి అందరికంటే పెద్దవారై పెరియాళ్వారయ్యారు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ గోదాదేవిని పెంచి పెద్ద చేసిన తండ్రి. దైవంపై ఉన్న ప్రేమ అత్యున్నతమైన జ్ఞానం అని నిరూపించిన ఘట్టమిది. పెరియాళ్వారి గురించి, ఆండాలమ్మ వారి పుట్టుక గురించి మరిన్ని విశేషాల కోసం హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.